అందరికీ శుభోదయం. ఈరోజు టాపిక్ వచ్చేసి మేము శనగపిండితో బజ్జీలు వేస్తున్నాము. దీంట్లోకి ఏమేమి కట్ చేసినామంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, దీంట్లో ఫస్ట్ నేను చెప్తానండి. దీంట్లోన ఇది శనగపిండి తీసుకున్నాము. శనగపిండి తీసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, సోడా పొడి వేసినాము. ఒక 15 నిమిషాలు నానబెట్టినాము. బాగా నానబెట్టిన తర్వాత ఇవి బాగా ఉబ్బుతాయి అన్నమాట. ఇలా బాగా మనం ఫ్రెష్ చేయాలి. ఇలా ఫ్రెష్ చేసి చూడాలి. ఈరోజు బజ్జీలు వేస్తున్నాను. అందరూ కడాయిలో వేస్తున్నాను. ఇది ముందనే మా అక్క నానబెట్టేసింది. అంతే ప్రిపరేషన్ మా అక్క చేసింది. నేను ఇది ఇలా వేస్తున్నాను బజ్జీలు. ఓకేనా? టేస్ట్ అయితే అదిరిపోయి ఉంటుంది. ఎందుకంటే బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం. బజ్జీలు అనేవి లైక్ తినేవాళ్ళు చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఇది గ్యాస్ ప్రాబ్లం కానీ వస్తుంది. కానీ లైట్గా యూజ్ చేయాలి. ఓకేనా? ఓకే.